తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నా, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా యువ నాయకత్వం చాలా కీలకమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ ఆదివారం కుటుంబ సమేతంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా మల్లికార్జున స్వామి వారిని కొలుస్తున్నారని వారు తెలిపారు. తిరుపతి, యాదగిరిగుట్ట తరహాలో విడిది కోసం దాతల సహాయంతో భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో సమీక్షించి ఆలయ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీలు ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పులేదు, కానీ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై కూడా విమర్శలు చేయడం సరికాదని వారు అన్నారు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. అలాగే యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీలో ఎన్నికలు నిర్వహించే విధంగా అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. యూనివర్సిటీలలో ఎన్నికలు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని, యువజన సంఘాల నాయకత్వం నుండే మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తినని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయ పార్టీలు అన్ని అంశాల మేరకు రాజకీయం చేయడంలో అభ్యంతరం లేదు, కానీ భవిష్యత్ తెలంగాణ, భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి సంబంధించిన విద్య విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరుతూ, రాజకీయ పార్టీగా మీరు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి అంశాల్లో ఏమైనా పొరపాట్లుంటే వాటిని సవరిస్తూ, లేదా మీ పార్టీ తరఫున కానీ గతంలో ప్రభుత్వాలు నడిపినటువంటి విధానంలో మీకు ఏదైనా సూచనలు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళ యొక్క అంశాలను స్వీకరిస్తాం. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే వాళ్ళకు నివేదికను ఇచ్చారు, తప్పకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగే అంశాలున్నా వాటిని ప్రభుత్వం అమలు చేయదు. కానీ మొత్తం అన్ని అంశాలను దురుద్దేశపూరితంగా విమర్శ చేయడం అనేది పొరపాటు. అందులో ఒక అంశానికి సంబంధించి ప్రత్యేకంగా నేను స్పందించదలుచుకున్నాను. విద్యా కమిషన్ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఒకవేళ విద్యార్థి సంఘ ఎన్నికలు లేకుండా ఉంటే పొన్నం ప్రభాకర్ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్, రాజకీయాలకు వచ్చేవాడు కాదు. నాలాంటి అనేక మంది రాజకీయ రావాలనుకునే విద్యార్థులకు వేదిక లేక, ప్రవేశ మార్గం లేక, విద్యార్థి సంఘ ఎన్నికలు లేక, నూతన విద్యావంతులైన రాజకీయ నాయకులు రాక ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా కమిషన్ సూచనను తప్పకుండా రాబోయే క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులకు వివరించి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తప్పకుండా రాష్ట్రంలో యూనివర్సిటీ వారిగా అవసరమైతే మెరిటోరియస్ స్టూడెంట్స్కు మాత్రమే అవకాశం ఇవ్వండి కంటెస్ట్ చేయడానికి. విధి విధానాలు ఏ విధంగానైనా పెట్టండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ అధ్యక్షుడిగా 88లో అప్పుడు విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దయినాయి. అక్కడ జరిగినటువంటి ఘర్షణ కారణంగా మాకు ఇతర విద్యార్థి సంఘానికి అది బూచిగా చూపెట్టి మిగతా సాంస్కృతిక ఎన్నికలు స్థానిక సంస్థలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా
ఇబ్బంది లేకుండా ఒక న్యూ లీడర్షిప్ ప్లస్ స్థానికంగా ఆయా విద్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు మరి ప్రభుత్వం దృష్టికి లేదా పరిష్కారం కొరకు మధ్యవారధిగా ఉండేటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నట్టయితే బాగుంటుందని నా అభిప్రాయాన్ని నేను నిస్సందేహంగా గతంలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చినాం. విద్యా కమిషన్ ఈరోజు అధికారికంగా విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఆ అంశాన్ని త్వరలోనే క్యాబినెట్ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకునేటువంటి ఏర్పాట్లు చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అందుకు సంబంధించి నా యొక్క కృషిని చేస్తాననే మాట మనవేస్తూ దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులైన నూతన నాయకత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా నేను పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు చూస్తే 40% మంది క్యాబినెట్ మంత్రులు విద్యార్థి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళే. దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థి సంఘ ఎన్నికలు వచ్చినట్టయితే క్షేత్రస్థాయి నుంచి వారికి రాజకీయాల పట్ల, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి మంచి పరిపక్వతతో పనిచేయగలుగుతారు. వారికి ఒక విశేషమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది అనేటువంటి దాని మీద విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలనే అభిప్రాయాన్ని బలపరుస్తూ అందుకు నా వంతు కృషి చేస్తాననే మాట మనం చేస్తా ఉన్నాను. కొమరవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసము, ఒక భక్తి, బండారుతోటి పూజ చేసుకుంటూ అందరినీ ఆశీర్వదించి సట్టివారాలుగా అనేక మంది, వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉగాది వరకు ఒక ఉత్సవంగా జరుపుకునే సందర్భంలో ఈరోజు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనము, ఆశీర్వచనం తీసుకొని పట్నం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా 100 పడకల బెడ్, 100 రూములకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు మరి దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని వెంటనే భక్తులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చుట్టూ ప్రజలు రావడానికి పోవడానికి ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చాలా దేవాలయాలు, తిరుపతి కావచ్చు, ఇంకా మిగతా అనేక దేవాలయాల్లో, ఈవెన్ యాదాద్రిలో కూడా కొంత భక్తులు డోనార్స్ రూపంలో కొన్ని కులాలకు సంబంధించిన సంఘాలు లేదా కొంత చారిటబుల్ ట్రస్టులు వాళ్ళు దేవాలయాల దగ్గర రూములు నిర్మిస్తారు. అటువంటి ఒక ప్రొవిజన్ ఇక్కడ కూడా స్థల సేకరణ చేసి అటువంటి వాళ్ళకు ఇచ్చినట్టయితే డోనార్స్కు రూమ్లు అవైలబుల్ ఉంటాయి, దాని తదుపరి భక్తులకు కూడా అవైలబుల్ ఉంటాయి. అటువంటి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి త్వరలోనే కొమరవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల, భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణను ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం.